నారా లోకేష్ గారిని కలిసాము. ఆయన వచ్చేసి మాకు బాగా స్పందించాడు. ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పారు. అది కూడా మా ఇల్లు లేని మాజీ సైనికులకు మాకు స్థలం ఇస్తే ఇల్లు నిర్మించుకొని చంద్రన్న డిఫెన్స్ కాలనీ అని పేరు పెట్టుకుంటాం. తప్పకుండా జై జవాన్ జై కిసాన్ కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో మనం చూసినట్లయితే గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయింది ఇప్పటికి. ఇప్పటి వరకు కూటమి గురించి ఏం చెప్తారు? గవర్నమెంట్ గురించి గవర్నమెంట్ వచ్చేసి బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నారు. ఎందుకంటే ఆడ ఎవరన్నా అన్నం పెడతామంటే ఆడికి పోతాం, కానీ కొడతామంటే ఎవరు పోతాము. అప్పుడు రాకున్నా కూడా ఇప్పుడు వచ్చేసి ఇల్లు మౌలిక వసతులు అన్ని రకాలై చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది, మీకు అమరావతి చేస్తున్నారు, తర్వాత ఈ నిరుద్యోగ సమస్య తీరుస్తున్నారు. ఏమీ చేయట్ల ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని వైసీపీ వాళ్ళు పదే చెప్తున్నారు సార్. దాని గురించి మామూలే కదా, వాళ్ళని వీళ్ళు విమర్శించుకోవడం, వీళ్ళని వాళ్ళని. బట్ ఈసారి ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అంటున్నారు మీ జిల్లాకు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. ఏం చెప్తారు దాని గురించి? అది ప్రజలే అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ఏదైనా. అంటే జగన్ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? ఆయన ఏమన్నా చెప్పుకొని ప్రజలు అన్ని చూస్తున్నారు. జాగ్రత్త కడప అంటున్నారు కాబట్టి జగన్ 2.0 భయంకరంగా ఉంటదంట. మరి ఇప్పుడు మనము ఆయన చెప్తున్నాడు, ప్రజలు అన్ని వింటున్నారు. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళని లైక్ చేస్తారు. ఓకే, అంతే. పెట్టుబడులు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ వైసీపీ మాత్రం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళ గురించి? మీకు కళ్ళు ఇప్పుడు నిద్రపోయేవాడిని నిద్ర లేపగలుగుతారు, నిద్ర నటించేవాడిని లేపలేరు. కళ్ళు లేని వాళ్ళకి మీరు వివరించి చెప్పగలరు, కళ్ళు ఉండి చూడకూడదు అనుకునే వాళ్ళకి ఎవరూ చెప్పలేరు. వాళ్ళనే మూర్ఖులు అంటారు. ఈ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా ఉన్నారు కాబట్టి వారి యొక్క మాటలు చాలా అంటే ప్రపంచం అంతా శ్లాఘిస్తూ ఉంటే ఇది మంచి డెవలప్మెంటు, ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మంచి మలుపు, మేలి మలుపు అని చెప్తా ఉంటే వీళ్ళు దాన్ని విమర్శించడం అంటే అందుకనే ప్రజల్లో చులకనవుతూ ఉన్నారు. ఇప్పుడు తుఫాన్ని అరిచేయబెట్టి ఆపేసాం, తుఫాన్లో మేము కాపాడాం, ఈ పదాలు మాటలు ప్రజలు అర్థం చేసుకోలేరు అని అనుకుంటే మన అవివేకం. కాబట్టి అప్పుడు చెప్పాం, అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా చెప్పాం మీకు 10 సీట్లు రాబోటం లేదని. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ యొక్క విమర్శలు, మీ యొక్క దుష్ప్రచారం వల్ల మీ పార్టీ మీరే నష్టపోతారు తప్పించి మాకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తే ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాం. ఖచ్చితంగా. చివరి ప్రశ్న, కల్తీ మద్యం కేసులో జోగిరామన్ అరెస్ట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చట్టం యొక్క పని చట్టం చేస్తూ ఉంటుంది. చట్టంలో మీకు చూస్తే ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించిన తర్వాతే ఒక ప్రధానమైనటువంటి వ్యక్తుల జోలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, న్యాయస్థానాల్లో ఉంది. కాబట్టి అది చట్టపరంగా న్యాయపరంగా చేయాల్సినటువంటిది ప్రభుత్వపరంగా. అయితే అక్రమ కేసు మేము తిరిగి వస్తాము, చంద్రబాబుతో సహా లోకేష్ ను జైలుకి పంపిస్తామని చెప్తున్నారు వైసీపీ నుంచి సార్. వాళ్ళు చెప్పేది ఏముంది? మీరు ఇచ్చే హెచ్చరిక కానీ వాళ్ళు చెప్పేది ఏముంది? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఫినిష్ అయిపోద్ది పార్టీ అన్నారు, మీరు ఫినిష్ అయిపోతారన్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు తంతే బంగాళాఖాతంలో పడతారన్నారు. మీరందరూ సాపు చుట్టుకుని సినిమాల్లోకి వెళ్ళిపోతారన్నారు ఎన్టీ రామారావు గారిని. చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఎందుకు ఆయన్ని ఎలాగైనా సరే ఈ రాష్ట్రంలో ఉండకుండా చేయాలని చూశారు. ఏమైంది? లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆలోచన చేయండి. ఇక్కడ ఎవరూ కూడా ప్రజలకి సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు ఎవరూ భయపడేవాళ్ళు లేరు, ఎవరూ కూడా దాని గురించి కంగారు పడేవాళ్ళు ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక మాటలో ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు చివరిగా? ముఖ్యమంత్రి గారి గురించి మనం చెప్పేదానికంటే ప్రజలకి ఆయన యొక్క పనితనం, 50 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితమే తెరిచినటువంటి పుస్తకం. కాబట్టి ఒక పుస్తక రూపంలో ముద్రించితే ఒక నాయకుడు ఎలా ఉండాలి ఆధునిక తరంలో అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ద్వారా మనందరికీ అవగతం అవుతుంది.